వెల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? పినాకినికి వెళ్ళాం పొద్దున్నే విజయవాడ నుంచి చెన్నై సెంట్రల్. ఇక జర్నీ తెలిసిందేగా. కానీ సెకండ్ సిట్టింగ్ బాబా వస్తే కనుక ఆ పినాకి నేను అవాయిడ్ చేయండి, టార్చర్ ఉంటుంది. నెక్స్ట్ లోకల్ ట్రైన్ పట్టుకున్నాం వేరే ట్రైన్ మారడానికి తాంబరం. చెన్నై సెంట్రల్ నుంచి పక్కన లోకల్ ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. చెన్నై పార్క్ అనే స్టేషన్లో పక్కన, దాని పక్కన ఉంటుంది అన్నమాట, మెట్రో పక్కనే. సో అది ఎక్కేస్తే డైరెక్ట్ తాంబరంకి వచ్చేస్తాం. సో మేము కూడా అదే చేసాం. అది సంగతి. ఏం స్టేషన్లే, ఆ లోకల్ ట్రైన్స్ ఎవ్రీ 15 మినిట్స్కి ఒకటి వస్తుంది. అండ్ జనాలు అయితే ఏగలే గైస్. లోకల్ ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. అవి నాకు బాగా నచ్చినాయి. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంది, ఫాస్ట్గా ఉందన్నమాట. ఇంకా నైట్కి నాగపట్నం ట్రైన్ ఎక్కాము. అక్కడ నుంచి వేళంకనికి లోకల్ ట్రైన్ ఉంటుంది పక్కనే ప్లాట్ఫామ్లో రెడీగా ఉంటుంది అనమాట పొద్దున్నే. పొద్దున్నే అక్కడి నుంచి బై వాక్ వెళ్ళిపోవచ్చు చర్చ్కి. అండ్ రూమ్స్ చర్చి వాళ్ళ తరపునే ఉంటాయి, అవే తీసుకోండి. సీసీ కెమెరాస్ ఉంటాయి అండ్ సేఫ్టీ కూడా. కానీ బుకింగ్ ఆఫీస్ ఒక చోట ఉంటే రూమ్స్ వేరే చోట ఉంటాయి, లోపలికి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. ఫైనలీ రూమ్కి వచ్చేసాం. మన దరిద్రం ఏంటంటే ఫెంగల్ తుఫాన్ అంటే ఇక్కడ ఉండే ఒక్కరోజు, ఆ టైం కూడా రెయిన్, అది తుఫాన్. ఇక్కడ వ్యూ ఉంది పైనుండి, ఆహా. అక్కడ ఉండాలి గైస్, అంతే, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. చాలా బాగుంది. చూస్తున్నారు అక్కడ అయితే బాగుంది. కుదిరితే అటు కూడా వెళ్దాం, ఓకేనా? చర్చికి వెళ్ళాం. కాసేపు అలా ప్రపంచంలో టెన్షన్స్ అన్నీ వదిలేసి ప్రశాంతంగా ప్రేయర్ చేసుకున్నాం. ఆ అంబియన్స్ అది చాలా బాగుంది. ఫస్ట్ టైం కదా, ఇంకా బాగుంది నీ చూడటానికి. సరే, ఎదురున్న బీచ్కి చూడటానికి వెళ్దామంటే అసలు వెళ్ళనివ్వడం లేదా ఈ వర్షం. అరగంట అవుతుంది ఇక్కడే ఉన్నాం. ఈ వర్షం వర్షంలో వెళ్తున్నాం అన్నమాట. ఇప్పట్లో ఇంకా వెళ్ళిపోతున్నాం కదా, బాగా పోటు ముందుకు వచ్చేసింది అనమాట. ఇంతకుముందు లోపలికి ఉండేది కదా, ఎంట్రన్స్ దాకా తెచ్చేసింది. సునామీ వస్తే బాగా ఉంటుంది కదా ఈ టైంలో, పెద్దలా మంచి ఫుటేజ్ రికార్డ్ అయింది. ఓకే, నా ఫోన్ తడిసిపోతుంది ఎలా. మొత్తానికి వచ్చాం. ఆల్మోస్ట్ రోడ్డు దాకా వచ్చేసింది వాటర్. ఇదంతా కవర్ చేసేలోపు నా ఫోన్ పోయేలా ఉంది, తడిచిపోతుంది. ఇంకా రేపటికి జ్వరమో జలుబు వస్తుంది కన్ఫామ్గా అనిపిస్తున్నాడా. ఇంకా అలా టైం అయిపోయింది. తినేసి ఇంకా బయలుదేరాం టు నాగపట్నం స్టేషన్. ఈసారి బస్ ఎక్కామన్నమాట రిటర్న్ వచ్చేటప్పుడు నాగపట్నంకి. గ్రీనరీ ఎక్కువ ఉంది చుట్టుపక్కల, మన గోదావరి సైడ్ అన్నట్టు. ట్విస్ట్ ఏంటంటే వాడు రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్ల యువతలే దింపాడనమాట. ఇంకా ఏం చేస్తాం, చిన్నగా టౌన్లో పడి నడుచుకుంటూ వెళ్ళాం. టైం ఉందలే ట్రైన్కి అని చెప్పేసి. 400 మీటర్లు.
ఈ ట్రైన్ వచ్చింది, ఇంకా పడుకుంటే పొద్దున్నకి మళ్ళీ తాంబరంలో ఉన్నాం. అక్కడ కాసేపు ఉండి చెన్నైకి లోకల్ ట్రైన్ ఎక్కాం అనమాట. ట్రైన్ ఈవినింగ్ కాబట్టి మెరీనా బీచ్కి వెళ్ళాం. ఇది కూడా ఫస్ట్ టైం చూడడం కదా, చాలా బాగుంది ఎగ్జైటింగ్గా. కాకపోతే తుఫాన్ ఎఫెక్ట్కి పెద్దగా కలర్ఫుల్గా లేదు బీచ్. వేవ్స్ కూడా కొంచెం హెవీగానే ఉన్నాయి. కాసేపు ఉన్నాం. ఆ పక్కన ఉన్న ఆ రోడ్డు గట్టు మీదకి వెళ్దామంటే అక్కడ పోనివ్వట్లేదు పోలీస్ వాళ్ళు. సో ఇక నెక్స్ట్ ఆ పక్కనే ఉన్న జయలలిత, ఎంజీఆర్, కరుణానిధి గారుల మెమోరియల్స్ చూసాం అనమాట. ఏంట్రా బాబు, కాసేపు అసలు ఫారెన్లో ఉన్న ఫీల్ వచ్చేసింది అనమాట. అలా ఉంది యాంబియన్స్, అదంతా కట్టించిన విధానం హై క్లాస్ అనమాట. ఇంకా అలా ఆఫ్టర్నూన్ అయిపోయింది. కాసేపు అలా టౌన్లో తిరిగి చెన్నై సెంటర్కి వచ్చేసాం. బయట అక్కడ టిఫిన్లో ఇడ్లీ దోసపిండితో చేస్తారంట, తినలేకపోయాం. వడ బాగుంది, కొత్త కదా, ఇంకా అంత స్పీడ్గా ఎక్కువ ఆ టేస్ట్లు. ఇంకా ట్రైన్ ఎక్కాము ఈవినింగ్ నైట్కి వచ్చేసాము 12కి ఇంటికి. హర్రీ ట్రిప్ కానీ బాగుంది. ఇఫ్ పాసిబుల్ మళ్ళీ వెళ్ళి ఈసారి చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. చీప్ అండ్ బెస్ట్లో వెళ్ళాలనుకుంటే కనుక ట్రైన్ పట్టేసుకోండి. మంచిగా ఒక నెల ముందు రిజర్వేషన్ చేసుకుంటే కనుక తక్కువ రేట్లో వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ అప్కమింగ్ దాంట్లో నేను ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ పెడతా. సో వేలంగిని వరకు వెళ్ళి సాగరమాత దర్శనానికి ఎంతవరకు అవుతాయి అని చెప్పేసి కూడా నెక్స్ట్ ఒక వీడియోలో చెప్తాను నీట్గా ట్రిప్ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇది వ్లాగ్ కాబట్టి అన్నిటికి కలిపి అనుకుంటారు, అందుకని వేలంగిని వరకే చెప్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో. సో ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ యొక్క వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.